స్కూల్స్, హాస్పిటల్స్ ఈ రెండింటికి కూడా మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం ఉన్న హాస్పిటళ్ళు మొత్తం పిహెచ్సి సెంటర్లో దాకా, పిహెచ్సి, సిహెచ్సి అన్ని కమ్యూనిటీ సెంటర్స్, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అన్నీ కూడా ఆ స్థాయి నుంచి కూడా మొదలు పెడతాయి. ఫోటోలకి పెడతాయి. మనం అధికారంలోకి వచ్చే నాటికి ఇవి వీటి పరిస్థితులు, వీటిలో ఇవన్నీ లేవు, ఇది ఈ రోజున్న పరిస్థితి అని చెప్పి చూపిస్తాం. ఇదే పరిస్థితులను 2 ఏళ్ల తర్వాత, అంటే ఆస్కింగ్ ఫర్ 2 years టైం, 2 ఏళ్ళు నాకు టైం ఇవ్వండి అని అడుగుతాం. 2 ఏళ్ల తర్వాత స్కూల్స్, హాస్పిటల్స్ 2 మళ్ళీ ఫోటోలు పెడతాం. ఇప్పుడు ఇవి వీటి పరిస్థితులు అని చెప్పి మళ్ళీ చూపించే కార్యక్రమం చేస్తాం. దీనివల్ల ఎంత స్టాక్ డిఫరెన్సెస్ తీసుకొస్తామనంటే ఫెసిలిటీస్ కానీ, హాస్పిటల్స్లో ఉన్న పరిస్థితులు కానీ మొత్తం కూడా అన్ని ఇంప్రవైజ్ చేసి, ఆ తర్వాత నేను చెప్తా ఉన్నా 3వ సంవత్సరం తర్వాత నేను చెప్తా ఉన్నా జగన్కు బాగలేకపోయినా గవర్నమెంట్ హాస్పిటల్కి పోయే పరిస్థితి. ఆ స్టేజ్ నుంచి మొట్టమొదటిగా ఈ వ్యవస్థను తీసుకొని పోవాలి. తీసుకొని పోయిన తర్వాత దెన్ ఎస్ న్యాచురల్గా ఒకసారి నేను, నా మంత్రులు, నా ఎమ్మెల్యేలు కూడా మొదలుపెట్టి ఆ తర్వాత నిజంగానే ఆ ఫెసిలిటీస్ అన్నీ అంత బాగా ఉన్నాయని చెప్పి బయట ప్రపంచానికి తెలియడం మొదలు పెడితే ఆ తర్వాత గవర్నమెంట్ ఎంప్లాయీస్ దగ్గర నుంచి అందరం కూడా అదే పరిస్థితిలోకి వస్తాం. ఎప్పుడైతే ఆ పరిస్థితి వస్తుందో అప్పుడు గవర్నమెంట్ అన్నది స్కూళ్ళ విషయంలో కానీ, హాస్పిటల్స్ విషయంలో కానీ బాగా చేసింది అని చెప్పి మనస్ఫూర్తిగా నిజంగా ఒక సాటిస్ఫాక్షన్ అనేది తీసుకోగలుగుతాం. ఆ సాటిస్ఫాక్షన్ మీద లేకుండా ఈ వ్యవస్థను ఇలా నడపడం నిజంగా భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు ఈ వ్యవస్థ అన్నది కూడా. ఆ పరిస్థితిని మారుస్తానని చెప్పి మీకు ఖచ్చితంగా నేను మాట చెప్తాను.